ఓకే. సో, నిరుద్యోగుల విషయంలో ఏందంటే, ఆ టీఎస్‌పీఎస్‌సీ దగ్గర మొత్తం అంతా బందోబస్తు పెట్టిర్రు. వేల మంది పోలీసులు, అవును. ఐపీఎస్ ర్యాంక్ ఆఫీసర్లు అంతా గందరగోళంగా ఉంది ఇయాల. అయితే ఇంకేం జరిగిందంటే, ఆ దారుల వేటలు గూడా ఎవరు దొరికితే వాళ్ళు ఏసేస్తున్నాడు లోపల. ఒక రైతు వేరే ఊర్లోకెంచి వచ్చిండు. వాళ్ళ పిల్లగాని కోసం ఇంజినీరింగ్ సీట్ మాట్లాడదామని వచ్చిండంట. ఓకే. ఆయన ఎక్కిచ్చిర్రు వ్యాను. నేను కాదురా నాయనా నేనెట్లా ఉద్యోగం నా మొహం చూసి అంటే ఇంటలేరు. అవును. ఒక ఎస్ఐయో, సీఐ స్థాయి అధికారి ఆ! "ఏయ్! నువ్వు రచ్చ చేయకు" అని బెదిరిస్తుండు బెదిరిస్తుండు. వాడిని. ఇంకోటేందంటే ఆ నిరుద్యోగి పిల్లగాడు వాడు ఇంటలేడని ఆని ఇస్తామంటున్నాడు. అవును. అంటే కనిపియకుండా కొడదామనేది అవును. పోలీసింగు. ఒక భార్యాభర్తలు ఇద్దరిని తీసుకుపోయి లోపడేసిర్రంట. ఏందిరా బాబు మీరు ఏం చేస్తుర్రు? మొత్తం మొత్తుకుంటుర్రు జనాలు. అదే ఈ న్యూస్ ఎక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాలేదు. అంటే వాస్తవానికి హ్మ్. ఇంతకుముందు పోయిన ప్రభుత్వంలో ఆరోపణలు చేసినట్టుగా హ్మ్. అంతకంటే ఎక్కువ హ్మ్. ఈ మీడియాను మెయింటైన్ చేస్తుంది ఈ ప్రభుత్వం. అవును. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఏ ఒక్కటి కూడా ప్రభుత్వ వ్యతిరేక వార్త వస్తలేదు. అవును. ప్రింట్ మీడియాలో గాని, ఎలక్ట్రానిక్ మీడియాలో గాని. వ్యతిరేకం ఎంత అవును. దారుణంగా ఉందంటే చాలా. నేషనల్ ఛానల్స్ సొల్లు న్యూస్ అవసరం లేనిది. కాదు కాదు. నేషనల్ ఛానల్స్ కవర్ చేస్తున్నాయి గానీ, అవును. ఈ తెలుగు ఛానల్స్ కవర్ చేస్తలేవు. కవర్ అంటే చేస్తలేవు. వీళ్ళ ఉద్దేశ్యం ఏంది? వీళ్ళు ఎట్లా ఎట్లా కావాలని జనాలని అంతే గదా! తెచ్చుకుర్రు. పండగ చేసుకొని. అనేది ఒకటైతే హ్మ్. వీళ్ళ యొక్క బాధ్యత గూడా మరిచి, అవును. ఇంకా ఆయన చాలా ప్రజాపాలన నడుస్తుందని ఏబిఎన్ లాంటి ఛానల్‌లు డబ్బాలు కొట్టేసి కుదరగొడుతున్నాయి. అబ్బా! అదెంత డబ్బా అంటే, ఆ డబ్బా భరించలేకుండేది. ఇప్పుడు 'కోట శ్రీనివాసరావు' మోహన్, 'బాబుమోహన్‌ది' ఒక కాంబినేషన్ ఉంటది. అవును. అయితే 'బాబుమోహన్' 'కోట శ్రీనివాస్' ఏమంటాడంటే అటు తిరుగురా అంటాడు. తిరిగి వంగమంటాడు. వంగినాక ఎనక నుంచి తంతాడు. అవును. ఒంటి మీద తంతాడనమాట. ఈ గవర్నమెంట్ ఎట్లుందంటే 'బాబుమోహన్' వీళ్ళ క్యారెక్టరేమో 'బాబుమోహన్' అది. పిచ్చే పోజులు కొట్టేదేమో 'కోట శ్రీనివాసరావు' లెక్క. తన్నించుకుంటుర్రు. కేంద్రంతో తన్నించుకుంటుర్రు. గనుల వ్యవహారంలో అదాన్ని తెచ్చుకుంటారు. వాళ్ళు చెప్పినట్టల్లా ఇంటుర్రు. తిరిగి మేమే వాళ్ళు నోటా బెదిరిస్తున్నాం మళ్ళా చెప్తుర్రు మనకు. అంటే బెదిరిచ్చే దాంట్లోనేమో చాలా గొప్పలుగా మాట్లాడతారు. హ్మ్. ఆడ పోయేమో అసలు ఎంత కాలుకొస్తారు. హ్మ్. అదొక సరేనా? అంశమైతే హ్మ్. రేపు ఇద్దరు తెలంగాణ, ఆంధ్ర ముఖ్యమంత్రుల విభజన అంశాలపై ఆ సమస్యపై మాట్లాడదామని హ్మ్. బాబు గారు వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు. అవును. కానీ నాకేమనిపిస్తుందంటే హ్మ్. బషీర్ బాగు సీఎం రెసిడెన్సీ హ్మ్. ఆ ఏరియా అంతా హ్మ్. మొత్తం పచ్చమయమైపోయింది. మొత్తం ఒక అంతా దండయాత్రకు వచ్చిన విధంగా క్రియేట్ చేసిర్రు. చెక్ పోస్ట్ దగ్గర మొత్తం పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెడితే అవన్నీ మొత్తం ఊడిపోయి మెయిన్ రోడ్‌ల. అదే చర్చలకు వస్తున్నట్టు కనబడతలే నాకు. ఈ దండయాత్రకొచ్చిన దండయాత్రకు వచ్చినట్టు ఆ కనబడతుంది. దండయాత్రకొస్తే ఇప్పుడు అప్పట్లో మనము భారతదేశము చిన్న చిన్న సంస్థానాలు ఉన్నప్పుడు అవును. ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాళ్ళు దండెత్తొస్తే అవును. కొంతమంది పనికిమాలిన రాజులకి స్వాగతం పలికిర్రు చూసినావా? అవును. మొఘలులకు స్వాగతం పలికినటువంటి వీళ్ళు. అట్లున్నది ఈ సామంత రాజులు పలికినట్టే ఉన్నది. యెస్. ఇప్పుడు ఇది అదే పరిస్థితి. ఒక అఫీషియల్ విజిట్‌కొస్తే నువ్వేందిరా రోడ్ల నిండా కట్టేదేంది? దానికొకటి దానికి ఇంకా దీనికి అనుబంధంగా హ్మ్. జనగామలో అక్కడ ఇక్కడ హ్మ్. తెలంగాణ తల్లి విగ్రహాలపై దాడి చేస్తున్నారు. దాడి. ఎంత దారుణం అంటే ఇది ఆయన మీద ప్రేమ ఈ శిష్యుడు గురువుపై ప్రేమతోటి చేస్తున్నట్టుగా కనబడుతుంది. గురుదక్షిణ ఇస్తున్నట్టు కొడుతున్నది. ఎంత దారుణం అంటే ఇది. అరే రాష్ట్ర ముఖ్యమంత్రివి నాయన నువ్వు. నీ పార్టీ కాదు, నువ్వు కాదు. ఉంటే ఉన్నావేమో ఒకప్పుడు గాని, హ్మ్. ఒక ముఖ్యమంత్రి వ్యవహారం చేయాలే. మొత్తం భారీ ఏర్పాట్లు చేసి పెట్టినవు. ఆ! ఆయనకి స్వాగతం. మరి నీ పార్టీ ఏంది? ఆయన ఒక ఎన్‌డీఏ ముఖ్యమంత్రి. హ్మ్. నువ్వేమో ఇండియాలో ఉన్నావు. నీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకి నీకు పడదు. ఆయన మోడీ మనిషి. మీ మీ మధ్య ప్రేమేంది? వికారమైన, విచిత్రమైన రిలేషన్‌షిప్ అయితే నడుస్తుంది. దీంట్లో నేను ఇవాళ సాయంత్రం మెయిన్ మీడియాలో డబ్బా మీడియా ఉందిగా. అవును. యెల్లో మీడియా అంటారుగా. అవును. యెల్లో మీడియాలో స్క్రోలింగ్ వస్తుంది. హ్మ్. ఏమని అంటే హ్మ్. గోదావరి నీళ్లు హ్మ్. దక్షిణ భారతదేశ అన్ని రాష్ట్రాలకు ఇయ్యొచ్చని ఆయన స్టేట్మెంట్. ఇప్పుడు తెలిసిందా ఆయనకు? అయితే ఈ ప్రతిపాదన హ్మ్. ఉమ్మడ తెలంగాణ 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు. హ్మ్. ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే హ్మ్. ఆ రోజు ఒక ప్రపోజల్ చేసిండు కేసీఆర్. హ్మ్. ఏవి కాళేశ్వరం కట్టకముందు. ఆ! కాళేశ్వరాన్ని హ్మ్. కాళేశ్వరం మాకు నార్త్ తెలంగాణ తీసుకుంటాము. అవును. ఇంత పెద్దనే కట్టము. అవును. అదే నువ్వు మనం దుమ్ముగూడెం కంటే కింద తీసుకుంటే ఏది ఇప్పుడు సీతారామ ప్రాజెక్ట్ దానికంటే కింద తీసుకుంటే వాటర్ మనకి ఎక్కువ దొరుకుతుంది. అవైలబిలిటీ. అవైలబిలిటీ ఎక్కువుంది. హ్మ్. ఉమ్మడి ప్రాజెక్ట్ చేద్దాం. ప్రాజెక్ట్ తీసుకుంటే నాగార్జున సాగర్‌ను,
శ్రీశైలాన్ని నింపుదాము, దీని ద్వారా 2 రాష్ట్రాలు శ్యామల అయితే అని ప్రపోజల్ పెట్టిండు. దానికి రఫ్లీ ఒక ఎస్టిమేట్ కాస్ట్ కూడా చెప్పిండు. ఇక అప్పుడున్న ప్రతిపక్ష పార్టీలో ఉన్న వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం మంది కొంతమంది సూడో మేధావులు, ఆంధ్ర సూడో మేధావులు, వీళ్ళందరూ కూడా వ్యతిరేకించారు. ఇవాళ వచ్చి అదే ప్రపోజల్ చేసి ఇవాళ తీసుకొచ్చి ఈయన దగ్గర పెట్టి మేము ఏదో చేస్తున్నాం డబ్బా చెప్తారు. ఇప్పుడు ఈయన శిష్యునికి ఏం తెలియదుగా, ఇలాంటి ఏందో తెలియదా, పొలం అంటే ఏం తెలియదు. ఏమైనా ఉంటే గజాలు, గోడల మీద రాతలు, ఎవరి పేరు మీద ఉంది, ఎవరి నుంచి ఓడగొట్టేసి ఏం ప్లేట్లు, నంబర్ ప్లేట్లు, ఇవన్నీ నడుస్తాయి. ఇవన్నీ ఆయన బాగా పర్ఫెక్ట్. అందులో విభజన సమస్యల పేరుతోటి ఒక దండయాత్రలాగా కొనసాగుతుంది. అంటే ఫ్లెక్సీలు పడిపోతే పోలీసులు కడతారంట. అంటే నీకు అఫీషియల్ గా సేవ చేపిస్తున్నావు ఆయన, అంతే కదా. గురుదక్షిణ సరే, ఈ విషయాన్ని కూడా మన ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకు అంటే రేపు ఒక ఎజెండా, క్లియర్ ఎజెండా ఐటమ్ బయటకు రాలి ఇప్పటి వరకు. రేపు ఏం మాట్లాడతారు, ఇద్దరు ముఖ్యమంత్రులు ఏం మాట్లాడతారు అనేది ఒక ఎజెండా రావాలి. ఎజెండా అనేది మనకు లోపల రాజకీయ ఎజెండా తెలుసు. లోపల ఎజెండా ఉండని మాట్లాడుకో, అది ఎట్లా తప్పదు, అది భరించాల్సిందే మనం చేసిన తప్పు. కానీ కనీసం చూడడానికైనా బయట ఏం మాట్లాడుతారో తెలడానికి కోసం అన్న ఇవ్వాలి కదా. అది ఇంతవరకు రిలీజ్ కాలేదు. ఇది ఇంకొకటి, ఈ ఎమ్మెల్సీలు రాత్రి 12:30కు ఫ్లైట్ దిగిండట ముఖ్యమంత్రి, అర్ధరాత్రి ఢిల్లీ నుంచి. ఆయన 1 ఇంటికి వచ్చిండు. అప్పటికి 6 ఎమ్మెల్సీలు రెడీ కూరట. ఏం పోతే పోయిర్రు, ఎవడో దాంట్లో. కానీ అర్ధరాత్రి పోయి కలవడం ఏంది? పొద్దునైతే ఏమన్నా ముహూర్తం బాగాలేదా? అంత ఆరాటం ఏంది మీకు? దాన్ని ఏమంటారు, అగడబట్టినట్టు ఏంద్రా బాబు, మీ ఎవడాపుతుడు మిమ్మల్ని ఎవడ తీసుకోవద్దు అంటుండ అట్లా. ఇంకోటి ఏంటంటే మోడీని కలిసి వచ్చిన ఉత్సాహంలో ఆయనకు గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడేమో. మోడీ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చిన బీఆర్ఎస్ ఇంకో దెబ్బ కొట్టిన చూడని ఆయనకు దగ్గర మెప్పు కోసం ఓవర్ నైట్ నేను వస్తున్నా గుంజుకుంటున్నా, మొత్తం అందరు ఎమ్మెల్యేలు పోవాలని కోరుకుంటారు. ఒకటి ఏంటంటే నాకు తెలిసింది ఏంటంటే బీఆర్ఎస్లో మంచి 4 తప్పితే మిగతా అందరు పోతే యూత్ వస్తుంది, లీడర్షిప్ వస్తుంది, మంచి స్ట్రాంగ్ పార్టీ తయారైందని వాళ్ళు కూడా కోరుకుంటారు. లోపల సంతోషపడతారు యాక్చువల్గా. నేను ఇద్దరు ముగ్గురు మెయిన్ లీడర్లతోటి మాట్లాడిన సందర్భంలో వాళ్ళ యొక్క అభిప్రాయం ఎట్లుందంటే, పోవాలి, మొత్తం పోతే మంచి. ఎందుకంటున్నాంటే ఆయన కూడా వీళ్ళని మార్చాల్సి ఉండే, మన ఎలక్షన్ లో వీళ్ళని మార్చాల్సి ఉండే, మార్చలేదు. మార్చుంటే మా గవర్నమెంట్ వచ్చేది, మార్చలేదు, మా సార్ లేదు, మార్చలేదు, అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఓడడం వల్ల కొత్త నాయకత్వం వస్తుంది. అయితే మన రాష్ట్రంలో నాకు తెలిసినంత వరకు ఎప్పుడో స్వతంత్రం రాగానే వృద్ధ నాయకత్వం ఉంది. అప్పుడు ఉన్నటువంటి భూస్వాములు వాళ్ళంతా వచ్చారు. వాళ్ళు దాదాపు 80-90 వరకు నడిచింది, 80 వరకు నడిచింది. 83లో తెలుగుదేశం పార్టీ రాగానే కొత్త నాయకత్వం వచ్చింది. ఎన్టీఆర్ వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఇది 2004 వరకు నడిచింది. 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు మళ్ళా 2014 వచ్చేటాటికి కొత్త నాయకత్వం వచ్చింది. చాలా మంది అంటే ఎలాంటి రాజకీయ వారసత్వం లేకుండా ఇప్పుడు చాలా మంది ఉన్నారు అట్లా, చాలా నుంచి వచ్చిన వాళ్ళు. అయితే దాన్ని ఇప్పుడు ఎట్లా స్టూడెంట్ రాజకీయాలు లేవు, కొత్త నాయకత్వం వచ్చేటటువంటి పరిస్థితి ఏం కనబడుతుంది దేశంలో లేదు. ఏమైనా డబ్బులు ఉన్నాడు లేదా వారసత్వం ఉన్నోడే వస్తారు ఈ దేశంలో రాజకీయం. దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ దేశంలో వారసత్వ రాజకీయం లేదా బాగా ధన రాజకీయం అయితే మార్గాలే ఉన్నాయి. ఈ ఎమ్మెల్యేలు పోవడం అనేది బీఆర్ఎస్ కి ఒక రకంగా దెబ్బ అయితే కావచ్చేమో కానీ ఇప్పుడు, కానీ ఫర్దర్ గా కొత్త నాయకత్వానికి బీఆర్ఎస్ పార్టీకి కూడా మంచిదే అవుతుంది. ఎందుకంటే కేటీఆర్ యంగ్ లీడర్, యంగ్ పీపుల్. అవును. అయితే ప్రజల వర్షంలో మాట్లాడి ఫైట్ చేసి నాయకత్వం తయారు చేస్తే అవకాశం ఉన్నది. ఇప్పుడు మంచి అవకాశం కొత్త నాయకత్వం రాజకీయాల్లో రావాలి ఇప్పుడు ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి పోదామనేటువంటి మనస్తత్వం ఉన్న ఈ నాయకత్వము ఇప్పుడు ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఏదో 10-20 మంది తప్ప మిగతా అందరూ కూడా అన్ని పార్టీ తిరిగిన నాయకులు. ఆ గుంపు పోయి చివరి కొట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పోయిన లీడర్లు కూడా ఇంకొక మళ్ళీ
రిటర్న్ పార్టీ ఏ పార్టీ అయినా కూడా వాళ్ళకు అవకాశం కల్పించకపోతే భవిష్యత్తు రాజకీయాలకు కొంత మార్గం వేసినట్టు ఉంటుంది. నువ్వు వీడు ఏ పార్టీకి పోయి వచ్చినా వానికి టికెట్ ఇవ్వడం వల్ల ఏమైతుందంటే రాజకీయాల్లో యువత అనే కాడికి వచ్చింది. అది ఇప్పటికి నడుస్తుంది. దాన్ని కొంత మార్చగలిగితే అది కేసీఆర్ ద్వారా అవుతుందని నేను అనుకుంటున్నాను. మార్చగలిగితే కొంత ఉపయోగం ఉంటుంది. ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్. ఇది కొత్త తరానికి పాత తరానికి సంధికాలు అనొచ్చు. అవును, ఈ కాంగ్రెస్ వీళ్ళందరూ గుంజుకుపోతే హ్యాపీగా కొత్త లీడర్షిప్ తయారై మంచి కొట్లాడతారు, అంతే బరాబర్ కొట్లాడతారు. రాజకీయాలు ఎస్టాబ్లిష్ అయ్యి 10 ఏళ్ళు 2 సార్లు ఎమ్మెల్యే 3 సార్లు చేసిన వాళ్ళు పొలిటికల్గా కొట్లాడతారు, కానీ పెద్దగా రోడ్ల మీదకి వచ్చి ఆ జోష్ ఉండదు. ఆమె దెబ్బతింటారు, వాళ్ళు రాలేరు, ఆమె వాళ్ళు అంచుకోలేరు. అది కాక కొత్త తరం కూడా ఆలోచనలు ఈ తరపు ఐడియాలజీ ఇగోను ప్రదర్శిస్తారు. కాబట్టి ప్రదర్శించడం వల్ల ఏంటంటే నీకు నువ్వు అర్ధరాత్రి కాదు అపరాత్రి కాదు, నువ్వు పొద్దుగాల ఎప్పుడైనా గుంజుకుపో, నిన్ను ఎవరేమన్నారు, వచ్చిన వాళ్ళు తీసుకపో, రాని వాళ్ళు బతిలాడుకో. డబ్బులు 50 కోట్లు అంటే ఒక్కొక్కరికి. ఇప్పుడు 6 5 30 300 కోట్లు ఎమ్మెల్సీలకి, 300 కోట్లు వాళ్ళకు. దగ్గర 1000 కోట్లు ఖర్చు పెట్టినావు ఈ పార్టీ మీద. అయితే మనం అనుకున్నాం కదా, ఎందుకు ఇంత తొందర పడుతురంటే నేనేమంటా అంటే, నిన్న మనం ఎంతో గత 2 రోజుల క్రితం ఒక ఎపిసోడ్ చేసినప్పుడు చెప్పినాం, ఏది మళ్ళీ ఎలక్షన్ వస్తే ఒకవేళ కోర్టు అనివార్య పరిస్థితి కల్పిస్తే ఏమైతే దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఎల్పీని విలీనం చేసుకోవాలని తొందరపడుతారు. నువ్వు హైకోర్టు కూడా కోర్టు కూడా ఏమనలేదు. అయితే ఇంకోటి ఏంటంటే, ఇది రాష్ట్రానికి సంబంధం లేని కొంతమంది నేషనల్ మీడియాలో ఉన్న వాళ్ళు అనే మాట ఏంటంటే, 55 మంది ఎమ్మెల్యేలతో ఈ రేవంత్ రెడ్డి బీజేపీకి పోయే ఛాన్స్ ఉందంట. ఉండొచ్చు, ఇక ఆడిపోతే బాధ్యత చేసుకోవచ్చు కదా. ఈ కాంగ్రెస్ లో ఉండి బీజేపీ పనులు చేసే కంటే అందులో పోయి వాళ్ళ పనులు చేయాలి, అప్పుడు మంచిగా ఉంటుంది. అందుకే ఈ నెలలో జూన్ నెలలో 9 సార్లు పోయినట్టు ఢిల్లీకి. అదే ఒకటే నెలలో. అంటే ఇక ఈ పరిస్థితి ఉండకపోవచ్చు. అదే ఇక మొత్తం అంతా వాళ్ళ జర్నీ నడుస్తుంది కదా. ఇంకా 5 ఏళ్ళు వాళ్ళే ఉంటారు, 5 ఏళ్ళు నువ్వే ఉంటావు ఇక్కడ. ఇంకా మీ గురువు పక్క రాష్ట్రంలో ఉండు. అది ఇప్పుడు మీరు గుడుపడాలు లేకుండా కుదరడం లేకుండా ఓపెన్ చేసుకోవచ్చు. ఇదంతా ఒక నెక్సెస్. బీజేపీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి ఒక గ్రూప్ రింగ్ తయారైంది. అవును, ఇక మొత్తం కాషాయమయమైంది. ఇక వాళ్ళది అజెండా నెరవేరుతుంది, మీ పనులు మీరు ఓపెన్ చేసుకోవచ్చు. కాబట్టి తీసుకుపోవాలి, మీరు తీసుకుపోవాలి. మీరు కూడా పార్టీ మారాలని కోరుకుంటున్నాం మేము. ఓకే మిత్రులారా, గమనించగలరు. నమస్కారం. జై తెలంగాణ. జై హింద్.